విజయనగర సామ్రాజ్య రాజసభ ఆ రోజు ఒక వింతైన గంభీర వాతావరణంతో నిండిపోయింది. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఉత్తరాది నుండి ఒక జటాధారి గంభీరమైన ముఖవర్చస్సు గల ఒక సన్యాసి సభలోకి ప్రవేశించాడు. ఆయన పేరు అద్భుతానంద. ఆయన నడకలో అహంకారం, చూపులో గర్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన తపశ్శక్తి ముందు లోకంలో మరెవరూ సాటిరారని ఆయన నమ్మకం. అలా వచ్చిన ఆయన తన చేతిలోని దండాన్ని నేలపై గట్టిగా కొడుతూ గంభీరంగా, మహారాజా, విజయనగర సామ్రాజ్యం పండితులకు మేధావులకు నిలయమని విన్నాను. కాని ఇక్కడకు వచ్చాక నాకు అంతా సాదాసీదాగానే కనిపిస్తోంది. కేవలం పుస్తకాలు చదివి పద్యాలు అల్లడం పాండిత్యం అనిపించుకోదు అని వెటకారంగా మాట్లాడతాడు. దాంతో రాయలవారు ఆవేశపడకుండా చాలా వినయంగా ఇలా అంటారు. స్వామి, మా సభలో అష్టదిగ్గజాలమంటి పండితులు ఉన్నారు. వారి జ్ఞానం అనంతం. ఇక మా నుండి మీరేమాశిస్తున్నారు అని అనగానే అతను పరిహాసంగా నవ్వుతూ, జ్ఞానమంటే మాటల్లో ఉండేది కాదు మహారాజా. అది శరీరక్రియల్లో, తపశ్శక్తిలో కనిపించాలి. నేను గాలిని పీల్చకుండా గంటల తరబడి ఉండగలను. అంతేకాదు, నేను ఏకధాటిగా 10 గంటల పాటు శీర్షాసనం వేసి తలక్రిందులుగా నిలబడి దైవ ప్రార్థన చేయగలను. రక్తం మొత్తం తలకే చేరినా చెలించని మనోధైర్యం నాది. మీ సభలో ఒక్కడంటే ఒక్కడైనా ఇలాంటి సాహసం చేయగలవాడు ఉన్నాడా? ఉంటే ముందుకు రమ్మనండి అని సవాలు విసురుతాడు. దాంతో తాతాచార్యులు వారు కంగారుగా తడబడుతూ మెల్లగా రాజుగారితో, మహారాజా, ఇది ప్రమాదకరమైన వ్యవహారం. 10 గంటలు తలక్రిందులుగా ఉండటమా? మన పండితులకు వ్యాకరణం వచ్చు, శాస్త్రమూ వచ్చు. కాని ఇలా కాళ్లు పైకి పెట్టి తపస్సు చేయడమంటే సాధ్యమయ్యే పని కాదు. ఇది కేవలం అఘోరాలకే సాధ్యం అని హెచ్చరిస్తాడు. దాంతో ఆ అద్భుతానంద సభవైపు చురుగ్గా చూస్తూ, ఏమైంది? అందరి నోళ్ళు మూతపడ్డాయేంటి? మీ రాజ్యంలో వీరులు లేరా? లేక విద్వాంసులంతా కేవలం అన్నం తిని నిద్రపోయేవారేనా? విజయనగర కీర్తి ప్రతిష్టలు కేవలం ఈ 4 గోడల మధ్యేనా? అని నవ్వుతాడు. దాంతో రాయలవారు చిన్నపుచ్చుకొని, స్వామి, 10 గంటలు తలక్రిందులుగా ఉండటం అనేది సామాన్యులకు అసాధ్యం. అది కేవలం మీ వంటి యోగులకే చెల్లుతుంది అని అంటాడు. దాంతో రామలింగుడు నెమ్మదిగా చిరునవ్వుతో లేచి నిలబడి, ఆగండి స్వామి, అంత తొందరపడి ఒక నిర్ణయానికి రాకండి. విజయనగర గౌరవం అంత త్వరగా ఏమీ తగ్గిపోలేదు అని అంటాడు. దాంతో అద్భుతానంద రామలింగుడిని ఎగతాళిగా చూస్తూ, ఎవరాయి నువ్వు? చిరిగిన బట్టలు, ఈ వెటకారపు చూపు, నువ్వు నా సవాలును స్వీకరిస్తావా? నీకు యోగశాస్త్రం గురించి కనీసం ఓనమాలు తెలుసా? స్వామి, యోగమంటే ఏమిటో నాకు తెలియకపోవచ్చు. కాని మీకంటే రెట్టింపు సమయం నేను కూడా తలక్రిందులుగా తపస్సు చేయగలను. మీరు 10 గంటలన్నారు కదూ, నేను 12 గంటలైనా ఉండగలను అనగానే సభలో ఒక్కసారిగా గుసగుసలు మొదలయ్యాయి. రాయలవారు రామలింగుడిని ఆశ్చర్యంగా చూస్తున్నారు. తాతాచార్యులవారు మాత్రం తన మనస్సులో, వీడికి మళ్లీ పిచ్చి ముదిరి ప్రాణమెదుగు తెచ్చుకుంటున్నాడు. వీడికిప్పుడు అర్థం కాదు వీడేం చెయ్యాలో అని మనసులో నవ్వుకుంటున్నారు. దాంతో అద్భుతానంద కోపంగా, ఏమిటి, నీకు అంత ధైర్యమా? వట్టి మాటలు చెబితే లాభం లేదు, చేసి చూపించు. తప్పకుండా స్వామి, కాని నాదొక చిన్న నిబంధన ఉంది. నేను ఈ తపస్సును ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చేస్తాను. మీరు ఏ పని చేసినా మీ 2 కళ్ళు తెరిచి చేస్తారు. కాని నేను మాత్రం ఈ తలక్రిందుల తపస్సును నా 2 కళ్ళు గట్టిగా మూసుకుని చేస్తాను. మీరు కూడా నాలాగే కళ్ళు మూసుకుని ఆ తపస్సు చెయ్యాలి. దీనికి సిద్ధమేనా? పిచ్చివాడా, కళ్ళు తెరిచి చేసేవాడికి మూసుకుని చేయడం ఒక లెక్క. కళ్ళు మూసుకుంటే ఇంకా ఏకాగ్రత పెరుగుతుంది. సరే, నువ్వు ఎలా చేస్తే నేను అలాగే చేస్తాను. ఒకవేళ నేను నీలా చేయలేకపోతే నా అహంకారాన్ని వదిలివేసి నీకు శిష్యుణ్ణి అవుతాను అనగానే రామలింగుడు రాయలవారి వైపు చూసి కన్నుగీటుతూ, అయితే సిద్ధమవ్వండి స్వామి. రేపు ఉదయం కోట ప్రాంగణంలో మన పోటీ మొదలవుతుంది. నా కళ్ళు మూసిన విద్యంటే ఏంటో మీకు రేపు తెలుస్తుంది
అని అంటాడు. అయితే రామలింగడి ఈ వింత సవాలు వెనుక ఉన్న మతలబు ఏంటి? కళ్ళు మూసుకుని చేసే తపస్సులో ఆయన ఎలాంటి చమత్కారం చేయబోతున్నాడని అక్కడ ఉన్నవారందరిలో ఆసక్తి రేపింది. రామలింగడి సవాలు వినగానే అందరూ ముక్కున వేలేసుకున్నారు. అద్భుతానంద సన్యాసి ముఖంలో వెటకారపు నవ్వు కనిపిస్తూ ఉండగా రాయలవారి మనసులో మాత్రం ఆందోళన మొదలయింది. రామలింగడు ఏదో ఒక గారడీ చేయబోతున్నాడని ఆయనకు అర్థమైంది, కాని అది ప్రాణాపాయం తెస్తుందేమో అని భయం వేసింది. దాంతో రామలింగడిని దగ్గరికి పిలిచి మెల్లగా, రామలింగ, ఏమిటయ్యా ఈ పిచ్చి సాహసం? ఆ సన్యాసి 10 ఏళ్ల నుండి తలక్రిందులుగా తపస్సు చేస్తున్నాడట. నువ్వు కనీసం పట్టుచీరల మూటను కూడా సరిగ్గా ఎత్తలేవు. అలాంటిది 12 గంటలు శీర్షాసనం వేస్తానంటున్నావు, అది కూడా కళ్ళు మూసుకొని. ఆ మాటలకు చిరునవ్వు నవ్వుతూ రామలింగడు మరింత వినయంగా, మహారాజా, కళ్ళు తెరిచి లోకాన్ని చూడ్డం కంటే కళ్ళు మూసుకుని లోకాన్ని ఆడించటం చాలా సులభం. మీరు నిశ్చింతగా ఉండండి. రేపొద్దున్నే సన్యాసిగారికి కంటి చూపు విలువేమిటో నేను తెలిసేలా చేస్తాను. దాంతో తాతాచార్యులు విషపూరితమైన నవ్వుతో, చూశారా మహారాజా, రామలింగడికి అహంకారం తలకెక్కింది. స్వామి అద్భుతానంద గారు, వీడు మీ తపస్సును అవమానిస్తున్నాడు. వీడు కళ్ళు మూసుకుని తలక్రిందులుగా కాదు కదా, కళ్ళు తెరిచి కాలు మీద కాలు వేసి కూడా 10 నిమిషాలు కూర్చోలేడు. వీడికి తగిన శాస్తి జరగాల్సిందే. తాతాచార్యులవారు, నాకు ఇతని గురించి అర్థమైంది. ఇతను కేవలం మాటల గారడీతో నన్ను భయపెట్టాలని చూస్తున్నాడు. ఓయ్ రామలింగా, నేను కళ్ళు మూసుకుని తపస్సు చేయడానికి సిద్ధం. కాని ఒకటి గుర్తుంచుకో, మనమిద్దరం ఒకేసారి తపస్సు మొదలు పెట్టాలి. నువ్వు కళ్ళు మూసుకుని ఏం చేస్తావో నేను కూడా అదే చేస్తాను. నీకంటే 1 నిమిషం ఎక్కువగానే నేను ఆ స్థితిలో ఉండి చూపిస్తాను. అప్పుడు నీ విజయనగర గౌరవం ఏమవుతుందో చూడు అని అంటాడు. దాంతో రామలింగడు ముసిముసి నవ్వులు నవ్వుతూ, తప్పకుండా స్వామి, మీ పంతం నాకు నచ్చింది. రేపు ఉదయం సూర్యోదయానికి సరిగ్గా కోట ఆవరణలో ఉన్న రావి చెట్టు కింద మనం కలుద్దాం. నేను ఎలా కూర్చుంటే మీరు అలాగే కూర్చోవాలి. నేను ఏది వేసుకుంటే మీరు అదే వేసుకోవాలి. సరేనా? సరే, నీ ఆటలు రేపటితో ముగుస్తాయి అని ఆ రోజుకి అందరూ వెళ్ళిపోయారు. ఇక ఆ రోజు రాత్రి రామలింగడి ఇంట్లో దీపం వెలుగుతోంది. కమల ఆందోళనగా అటూ ఇటూ తిరుగుతోంది. ఏమండి, రేపు పొద్దున్న మీరు చేసే ఆ కళ్ళు మూసిన విద్య ఏంటో నాకు చెప్పనే లేదు. ఆ సన్యాసి పెద్ద మంత్రగాడిలా ఉన్నాడు. నిజంగానే మీరు తలక్రిందులుగా నిలబడతారా అని అడగ్గానే రామలింగడు ఒక పాత గుడ్డలో ఏదో మూట కడుతూ, తలక్రిందులుగా నిలబడేది నేను కాదు కమల, ఆ సన్యాసి. నేను కేవలం కూర్చుంటాను, కాని అతను మాత్రం లేచి నిలబడలేడు. ఇదిగో ఈ మూట చూసావా? ఇందులో ఉన్నది సామాన్యమైన పొడి కాదు. ఇది మన పెరట్లో పండిన గుంటూరు మిరపకాయల ఘాటైన పొడి అనగానే కమల ఆ మాటలకు ఆశ్చర్యపోయి మరింత ఆసక్తిగా ఇలా అడుగుతుంది, కారప్పొడితో తపస్సేంటండి? అది రహస్యం. ఎదుటివాడు తన కండబలం మీద నమ్మకంతో వచ్చినప్పుడు మనం మన బుద్ధిబలంతో వాడి కళ్లకు కారం చల్లాలి. రేపొద్దున నువ్వొక గిన్నె నిండా ఈ పొడి తీసుకుని సభకురా. నేను ఎప్పుడు అడిగితే అప్పుడు నా కళ్ల మీద పోయాలి. ఏమన్నా అర్థమైందా? అర్థమైంది, కాని అది మీ కళ్ళల్లోకి వెళ్తే మీ పరిస్థితి ఏంటి? అందుకే నేను కళ్ళు గట్టిగా మూసుకోవాలని నిబంధన పెట్టాను. కళ్ళు గట్టిగా మూసుకుంటే కారం లోపలికి వెళ్ళదు. కాని ఆ సన్యాసికి ఆ సంగతి తెలియదు. వాడు కళ్ళు మూసుకున్నాక నేను కారం పోయగానే ఇక వాడు తలక్రిందులుగా నిలబడతాడో లేక తల పట్టుకుని ఏడుస్తాడో రేపు చూస్తావు కదా. రామలింగడి పథకం వింటేనే కళ్ళు మండుతున్నాయి. మరి రేపు ఉదయం అద్భుతానంద సన్యాసి పరిస్థితి ఏంటి? రామలింగడు తన కళ్ళని ఎలా కాపాడుకుంటాడు అని కమల తనలో తను అనుకుంది. ఇక మరుసటి రోజు సూర్యోదయం అయ్యింది. విజయనగర కోట ప్రాంగణం జనసందోహంతో కిక్కిరిసిపోయింది. ఒకవైపు రాయలవారు, మంత్రులు ఆతృతగా కూర్చునుండగా మధ్యలో ఒక ఎత్తైన పీఠం సిద్ధం చేయబడింది. అద్భుతానంద సన్యాసి తన కాషాయ వస్త్రాలు ధరించి ఒళ్లంతా విభూతి పూసుకుని యుద్ధానికి సిద్ధమైన వీరుడిలా నిలబడ్డాడు. రామలింగడు మాత్రం చాలా ప్రశాంతంగా తన భార్య కమలతో కలిసి ఒక చిన్న మూట పట్టుకుని అక్కడికొచ్చాడు. దాంతో అతను గర్వంగా, రామలింగ, సమయం ఆసన్నమైనది. నీ కళ్ళు మూసిన గారడీని మొదలుపెట్టు. 12 గంటల పాటు
తలక్రిందులుగా నిలబడటానికి నీ ప్రాణాలు సిద్ధంగా ఉన్నాయా? ఒకసారి ఆలోచించుకో. నా ప్రాణాల గురించి చింతించవద్దు స్వామి. ఈ విజయనగర మట్టిలో పుట్టిన ప్రతి గింజకి ఒక శక్తి ఉంది. అది మీకు ఇప్పుడే తెలుస్తుంది. మహారాజా, అనుమతిస్తే నా తపస్సును ప్రారంభిస్తాను అని అనుమతి కోరడంతో రాయలవారు కొంత ఆందోళనతోనే సరే రామలింగ, కాని జాగ్రత్త అని చెప్పడంతో రామలింగడు పీఠం మీద పద్మాసనం వేసి కూర్చొని, స్వామి, ముందుగా నేను నా 2 కళ్లను గట్టిగా మూసుకుంటాను. ఆ తర్వాత నా భార్య కమల నా 2 కళ్ల మధ్య ఒక ప్రత్యేకమైన పవిత్ర చూర్ణాన్ని వేస్తుంది. నేను ఆ స్థితిలో ఎంతసేపు ఉంటానో మీరు కూడా అలాగే ఉండాలి. ఆపై మీరు తలక్రిందులుగా నిలబడవచ్చు. సిద్ధమేనా అని చెప్పడంతో అసలు సంగతి తెలియని అద్భుతానంద వెటకారంగా, అలాగే ఆ చూర్ణం ఏదైనా సరే కళ్ళు మూసుకున్నాక అది నన్నేమి చేస్తుంది? నువ్వు మొదలుపెట్టు అని చాలా విశ్వాసంతో అంటాడు. దాంతో రామలింగడు తన కళ్ళని ఇనుపగంటల్లా గట్టిగా మూసుకున్నాడు. కమల తన దగ్గర ఉన్న గిన్నెలో నుంచి దోసెడు గుంటూరు కారప్పొడిని తీసి రామలింగడి మూసిన కళ్లపై కుప్పగా పోసింది. సభ అంతా ఒక్కసారిగా ఊపిరి బిగబట్టింది. కారప్పొడి వాసనకి చుట్టుపక్కల ఉన్నవారు తుమ్మటం మొదలుపెట్టారు. కాని రామలింగడు మాత్రం చలనం లేకుండా కూర్చున్నాడు. ఇక రామలింగడు కళ్ళు తెరవకుండానే గంభీరంగా, స్వామి, నేను సిద్ధం. ఇప్పుడిక మీ వంతు. మీరు కూడా మీ కళ్ళు గట్టిగా మూసుకోండి. కమల మీ కళ్ళ మీద కూడా ఈ పవిత్ర చూర్ణాన్ని వేస్తుంది. ఆపై మీరు శీర్షాసనం వేసి 10 గంటల పాటు ప్రార్థన చేయాలి. రండి అని అంటాడు. అయితే అది విన్న అద్భుతానంద కారప్పొడి వాసన పసిగట్టి వణికిపోతూ, ఏమిటి? అది కారప్పొడి కదా? కళ్ళ మీద కారప్పొడి వేసుకుని తలక్రిందులుగా నిలబడటమా? అంటే ఆ కారం నేరుగా కళ్ళల్లోకి కారిపోతుంది కదా? నా కళ్ళు పోవాలా ఏమిటి? అని కంగారు పడిపోతాడు. దాంతో రామలింగడు తన యుక్తి ఫలించినదని నవ్వుతూ, అదేంటి స్వామి, తపస్సు ముందు ఈ కారం కళ్ళు మూసుకుంటే కారం లోపలికి వెళ్ళదు కదా. మీరే కదా చెప్పారు కళ్ళు మూసుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది అని. రండి, విజయనగర ప్రజలందరూ మీ అద్భుతాన్ని చూడాలని ఎదురు చూస్తున్నారు అని అతన్ని తెప్పి పొడుస్తాడు. దాంతో అద్భుతానంద భయంతో చెమటలు కక్కుతూ, వద్దు బాబోయ్, ఇది తపస్సు కాదు, ఇది అరాచకం. కళ్ళు మూసుకున్నా ఆ ఘాటుకే నా కళ్ళు మండిపోతాయి. ఇక తలక్రిందులుగా నిలబడితే ప్రాణాలు పోవడం ఖాయం. నా వల్ల కాదు, నేను ఓడిపోయాను అని ఆ సన్యాసి తన దండాన్ని కమండలాన్ని వదిలేసి రాయలవారి పాదాల మీద పడ్డాడు. రామలింగడు మెల్లగా ఒక తడిగుడ్డతో తన కళ్ళను తుడుచుకుని ఒక్క చుక్క కారం కూడా లోపలికి వెళ్లకుండా కళ్ళు తెరిచాడు. స్వామి, కండబలం శారీరక కసరత్తులు మాత్రమే యోగం కాదు. ఎదుటివారిని తక్కువ చేసి చూడటం అజ్ఞానం. మీరు తలక్రిందులుగా నిలబడగలరు, కాని కళ్ళు మూసుకుని సత్యాన్ని చూడలేకపోయారు. గర్వం ఉన్న చోట జ్ఞానం నిలవదు అని అంటాడు. దాంతో రాయలవారు పకపకా నవ్వుతూ, భేష్ రామలింగ, ఈరోజు నువ్వు ఆ సన్యాసి గారికి నిజమైన జ్ఞానోదయం చేశావు. ఆయన కళ్ళు తెరవడానికి నువ్వు కారప్పొడిని వాడటం నీకే చెల్లింది. సన్యాసి తన తప్పు తెలుసుకుని నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు. రాయలవారు రామలింగడిని కౌగిలించుకుని అతనికి ఘనమైన బహుమతులను అందచేశారు. రామలింగడు తన కమల వైపు చూసి, చూసావా కమల, గుంటూరు మిరపకాయ దెబ్బ, అద్భుతానంద అబ్బా అని చమత్కరించాడు. అలా రామలింగడు తన తెలివితేటలతో గర్విష్టి సన్యాసికి బుద్ధి చెప్పాడు. శరీరశక్తి కంటే బుద్ధిశక్తి గొప్పదని మరోసారి నిరూపించాడు. వచ్చే ఎపిసోడ్లో వికటకవి చేసే మరో వింత సాహసం రామలింగడి చిత్రలేఖనం గురించి చూద్దాం. ఇక ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ అండ్ షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం.